హాయ్ అండి. ఇవాళ నేను చింతపండు లేకుండా అలాగే నిమ్మకాయ లేకుండా పులిహోర అయితే చేస్తున్నాను. ఏంటంటే మనము అర్జెంటుగా చేసేసుకోవాలి, మనకి తొందరగా అయిపోవాలి అనుకున్న టైంలో ఇదైతే మనకు చాలా ప్లస్ అవుతుంది. టేస్ట్ మాత్రం అసలు ఏది నిమ్మకాయ పులిహోరకే తీసిపోదు, లేదా చింతపండు పులిహోరకి అయితే తీసిపోదు. మామూలుగా మనం పోపు సరుకులన్నీ వేసేసుకుని బాగా వేయించుకున్న తర్వాత లాస్ట్ని పసుపు సాల్ట్ అన్నీ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ నిమ్మప్పు మనం పోపులో వేసుకున్నా పర్వాలేదు, అన్నంలో వేసుకున్నా పర్వాలేదు. గ్యాస్ అయితే ఆపేసుకోవాలండి, ఆపేసుకున్న తర్వాత వేసుకోవాలి అంతే. వేసేసుకుని కలిపేసుకోవటమే వేడి వేడి అన్నంలో. ఇదైతే సూపర్ టేస్ట్ ఉంటుంది. నిమ్మకాయ పులిహోరకి అసలు ఏం మాత్రం తీసిపోదండి, నిజంగా అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి, అలాగే కామెంట్ చేయండి ఎలా వచ్చింది అనేది. నిజంగా నేను చెప్తున్నాను, చాలా చాలా యమ్మీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.